పోలీసు అమరవీరుల త్యాగాలు మరవలేనివని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో స్తూపం వద్ద పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. సాయుధ పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి స్మృతి పరేడ్ నిర్వహించారు. అమరవీరుల శాంతికి చిహ్నంగా కాగడ జ్యోతిని వెలిగించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సంవత్సరం విధి నిర్వహణలో భాగంగా అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులు, మావోయిస్టులతో పోరాడి ప్రాణాలర్పించిన 264 మంది పోలీసుల నామస్మరణతో కూడిన పుస్తక్ టోలీని అందజేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు అమరవీరుల కుటుంబీకులతో కలిసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి, అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు, సమయ్ జాన్రావు, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, డీఎస్పీ ఉమేందర్, సిఐలు, ఎస్ఏలు తదితరులు పాల్గొన్నారు. राजू, सदाशिव, बलिराम, राठौड़, हुसैन, मुस्तान, తిరు ఇదేం పని మేడం ఆదిలాబాద్ జిల్లా కూడా ఎంత రిమోట్ అయిన జిల్లా కూడా ఇస్ ఆన్ ద పాత్ ఆఫ్ ప్రోగ్రెస్. ఇప్పుడు ఆల్ డెవలప్మెంట్ వర్క్స్, ఆల్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ వివిధ డెవలప్మెంట్ రిలేటెడ్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ పేస్ జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అండ్ పీస్ ప్రివైలింగ్ ఇన్ ద స్టేట్. అంటే 20 years బ్యాక్ ఉన్న పరిస్థితి ఎంత మార్పు వచ్చింది, నోబడీ కుడ్ హావ్ ఇమాజిన్ బ్యాక్ దెన్. బట్ నౌ ఆదిలాబాద్ ఇస్ ఆల్మోస్ట్ నక్సల్ ఫ్రీ డిస్ట్రిక్ట్. ఎప్పుడైతే ఈ 1976 లో ఇక్కడ మావోయిస్టు ప్రభావం పెరిగిందో అప్పటి నుంచి పోలీసుల మీద ఒత్తిడి పెరిగింది. ఫస్ట్ ఇన్సిడెంట్ 1985 లో బీబ్రా పోలీస్ స్టేషన్ లో లక్ష్మణ్ రావు అనే ఒక ఎస్ఐ గారిని పోలీస్ స్టేషన్ ముందే కాల్ చంపేస్తారు. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది పోలీసుల మీద దాడులు. అప్పుడు స్టార్ట్ అయిన దాదాపు 2001 దాకా కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో నియర్లీ 48 మంది పోలీసులు తన విధి నిర్వహణలో చనిపోయినారు. దాంట్లో ముఖ్యంగా ఒక సిఏ గారు, తర్వాత ఒక 7 ఎస్ఐలు, ఒక ఏఎస్ఐ, 11 మంది హెడ్ కానిస్టేబుల్స్, దాదాపు 29 మంది కానిస్టేబుల్స్ అసూలు